అండి, అందరూ బాగున్నారా? ఉదయకాలన ప్రత్యేకంగా మీకు ఒక ప్రార్థన అంశాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. రేపటి దినాన మనకి ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నది కనుక ప్రియులారా, మన ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వర్గాలు గొడవలు జరుగుతాయని రిపోర్ట్ చేశారు. కనుక మన రాష్ట్రంలో ఎక్కడ కూడా గొడవలు జరగకుండా, అల్లర్లు జరగకుండా ఉండేలాగా ప్రార్థించండి. ఏ ప్రభుత్వానైతే, ఏ నాయకునైతే దేవుడు ఎన్నుకుంటాడో ఆ నాయకుని మనం స్వీకరించాలి. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. మరి మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం, దేవుని ఆత్మ వలన దేవుని ఆత్మ వలనే దెయ్యాలు కొట్టగల ఉంటాయి. యేసు నామములో పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే దెయ్యాలు వెళ్ళిపోతారు. ఒక 4 రోజుల క్రితం అండి, ఒక యవ్వనస్తురాలు, ఆమెని 4 నెలల నుంచి దెయ్యము చాలాసార్లు చంపడానికి ప్రయత్నం చేసింది. ఒకసారిగా ఇంట్లో నుంచి ఆమె బయటికి వెళ్ళి ట్రైన్ ట్రాక్ మీద నడుచుకుని వెళ్తూ ఉంది. స్టేషన్లో అందరూ చూస్తున్నారు, అమ్మాయిని అరుస్తున్నారు, బయటకు వచ్చి అంటున్నారు. కానీ అయినా ట్రైన్ వస్తుంది, ఎదురుగా పోతూ ఉంది అమ్మాయి. అందరికీ ఆశ్చర్యంగా ఉంది, ఏం అర్థం కాలేదు. చివరికి ట్రైన్ ఆగిపోయిందండి. అప్పుడు అర్థం కాకుండా వారు ఆ అమ్మాయి యొక్క అమ్మ వారి కుటుంబస్తులు నా దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు అమ్మాయిల నుంచి దెయ్యం మాట్లాడుతుంది, ఈ అమ్మాయిని నేను చంపడానికి స్టేషన్ దగ్గర తీసుకెళ్ళింది నేనే, అలాగనే 4 నెలల నుంచి ఏమైనా చంపడానికి ప్రయత్నం చేస్తున్నా, కానీ ఇక్కడికి వచ్చినాక నేను చిక్కున్నాను అంటుంది. ఆ రోజు నేను ప్రార్థన చేసినప్పుడు అమ్మాయిలో ఉన్న దెయ్యము వెళ్ళిపోయి ఇప్పుడు అమ్మాయి చాలా బాగుందండి. ప్రియులారా, 4 నెలల నుంచి మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళారు, చాలామంది పూజలు చేశారు, ఎన్నో మసీదుకి వెళ్ళారు, కానీ ఆ దెయ్యం వెళ్ళలేదు. చర్చికి వచ్చిన తర్వాత దేవుని ఆత్మచేత నింపబడిన ఒక దైవ సేవకుడు, నేను యెహోవా ఆత్మచేత దేవుడు నన్ను నింపినాడు కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టగలిగాం. కాబట్టి మనము పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే దెయ్యాలను వెళ్ళగొట్టాం. కాబట్టి మీకు ఒకవేళ మీ ఇంటి చుట్టూ ఎటువంటి దురాత్మ శక్తులను కూడా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహాయంతో యేసుక్రీస్తు నామములో వాటిని బంధించండి. కాబట్టి మీ కుటుంబంలో కూడా తరచుగా సమాధానం లేకుండా చేస్తున్న దురాత్మ క్రియల్ని యేసు నామములో పరిశుద్ధాత్మ సహాయంతో బంధించండి. ఆటోమేటిక్గా ఆ దెయ్యాలు కాలిపోతుంది. కాబట్టి దేవుని కృప మీకు తోడులాగా ప్రార్థించేద్దాం. తండ్రి, ఉదయకాలన ప్రభు వాగ్దానమైన బిడ్డల మీద నీ యొక్క అగ్ని కంచండి. ఎందరైతే దురాత్మ శక్తుల ద్వారా పీడించబడుతున్నారు వారికి విడుదల దయచిన ప్రార్థిస్తున్నాం. రేపు ఎలక్షన్లో కూడా మంచి రిజల్ట్స్ దయచామని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.